హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీ టెట్ జూలై 2024 అనమాట. స్టార్టింగ్ ఇప్పుడు అంటే అప్లికేషన్స్ అనేవి 4th నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి. అలానే పేమెంట్స్ వచ్చేసరికి 3/7/2024 నుంచి 16/7/2024 వరకు అయితే అవుతున్నాయి. అలాగే అప్లికేషన్స్ అనేవి 4 నుంచి స్టార్ట్ అయ్యి 17/7/2024 వరకు అయితే మనకి అప్లికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి కమింగ్ సూన్ అని చెప్పి ఇచ్చారు. అప్లికేషన్ పేమెంట్ అనేది అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ డేట్స్ మనకు మెన్షన్ చేశారు కదా, ఆ విధంగా అక్కడ అప్లికేషన్స్ అనేవి అయితే ఆ డేట్స్లో స్టార్టింగ్ అనేది అయితే అవుతాయి. అప్పుడు అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లింక్ని ఇస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేసినట్టుగా అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఏదైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టుగా అయితే ఒకసారి మీకు ప్రీవియస్గానే అలానే ఆ యొక్క రిజల్ట్స్ కావాలనుకున్నట్లుగా అయితే ఇక్కడ టెట్ ఫెబ్ 2024 రిజల్ట్స్ అని చెప్తుంది కదా, అలా చూసుకోండి. అలానే ఇక్కడ నెక్స్ట్ మన కిందకి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. అలానే దానికి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఏంటి అని చెప్పేసి, అలానే దానికి టెట్ షెడ్యూల్ అనేది, టెట్ సిలబస్ ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ మనకి ఒక అడ్వైజ్గా అయితే ఇచ్చారు కదా. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లుగా అయితే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే మనకి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి, మెన్షన్ చేస్తారు. మనం ఒకసారి చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. నార్మల్గా చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది చూసుకున్నట్లుగా అయితే 1 yearకి సంబంధించిన వాళ్ళు కానీ 1 week పేపర్ ఏ పేపర్ బి అని చెప్పేసి ఉన్నాయి కదా, అంటే పేపర్ 1A పేపర్ 2 అని చెప్పేసి ఉంటాయి కదా. దానికి సంబంధించి చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకోండి. 750 రూపీస్ అనేది అయితే ఇచ్చారు పేపర్కి, అంటే ఈచ్ పేపర్ అనమాట. పేపర్ 1Aకి 1Bకి అలానే పేపర్ 2Bకి 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ పేమెంట్ అనేది 3/7/2024 నుంచి 16/7/2024 వరకు అయితే ఆన్లైన్లోనే సబ్మిషన్ అయితే అవుతుంది. దానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను కిందన లింక్ ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయాలి దానికి సంబంధించింది అనమాట. అలానే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఎలా అంటే డిఎడ్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో, అంటే జనరల్ కానీ స్పెషలైజేషన్ కానీ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అలానే బిఎడ్ జనరల్ కానీ స్పెషలైజేషన్ క్వాలిటీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి ఆల్ పేపర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డిఎడ్ కానీ బిఎడ్ కానీ రెండు కూడా చేసి ఉన్న వాళ్ళు అయితే, కానీ ఇక్కడ పేమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క పేపర్కి మీరు ఏ పేపర్ అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి 750 రూపీస్ ఈచ్ పేపర్కి కూడా మనం ఎగ్జామినేషన్కి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 4 పేపర్లకు అప్లై చేసినట్లయితే 4 పేపర్లకు కూడా 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంటే 750 అనమాట, అలా పే చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు, ఇప్పుడు చూపించాం కదా. ఆ విధంగా అందులోనే అప్లికేషన్స్ అనేవి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకి ఒకసారి సబ్మిట్ చేయడం తర్వాత ఇంక ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఉండదని చెప్పేసి అయితే అంటున్నారు. కాబట్టి మీరు పక్కాగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్స్ ఫామ్స్ అనేది అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్ అనేది అయితే ఇచ్చారు. ఈ 2/7/2024 నుంచి అయితే మనకి నోటిఫికేషన్ బులెటిన్ కానీ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ ప్రొసీజర్స్ కానీ అలానే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ పేమెంట్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసుకోవడం అయితే జరగాలి. ఇంకా మోడిఫికేషన్స్కి సంబంధించినటువంటి చేంజెస్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి ఉండదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ కూడా పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టుగా మొత్తం కూడా టోటల్ 24 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి. అది నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి అక్కడ చూసుకునే ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ఆప్షన్స్ ఇస్తారో ఆ ఆప్షన్స్కి తగ్గట్టుగా మనం కూడా అక్కడ సెంటర్స్ అనేది అయితే ఎంచుకోవచ్చు. దీనిలో మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ అలానే పాస్ పర్సంటేజ్ అనేది అయితే అడుగుతుంటారు కదా కొంతమంది, మనం చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి సిలబస్ అలానే వాటికి సంబంధించిన కూడా సేమ్ సిలబస్ అనేది కొంచెం మార్పు అనేది అయితే వచ్చింది. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టుగా అయితే 2022లోనే ఏదైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ అనేది ఇప్పుడు 100% ఇచ్చారని అయితే చెప్పేసుకోవచ్చు. ఈ యొక్క వెయిటేజ్ చూసుకుంటే టోటల్గా మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 150 మార్క్స్కి
ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ అలానే పీహెచ్కి సంబంధించిన అందరు కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది అయితే మొత్తం 40% అనేది అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇంచుమించు 60 మార్క్స్ దగ్గర అనమాట. అలానే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, బీసీడీ, బీసీఏ అంటే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి 75% అనేది అయితే రావాల్సి అయితే ఉంటుంది. అంటే 75 మార్క్స్ అనేది అయితే పక్కాగా రావాలి. అలానే 74.05 అని చెప్పేసి వచ్చినా సరే ఫెయిల్ అనమాట. పక్కాగా 75 మార్క్స్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలానే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ అనమాట. ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 90 మార్క్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే 90 మార్క్స్ అనేది పక్కగా వచ్చి ఉండాలి. 90 కంటే కూడా 0.5 తక్కువైనా సరే అక్కడ మీరు ఫెయిల్యూర్ లెక్కే. కాబట్టి పక్కగా 95% అనేది అయితే ఉండాలి. అంటే ఇక్కడ ఓసీకి 60% మార్క్స్ అబవ్ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం చేశాడు 60% మార్క్స్ అబవ్ అని చెప్పి అంటే ఇక్కడ 90 అనమాట. బీసీకి 50% అంటే 75 అబవ్ ఉండాలన్నమాట. అలానే ఎస్సీ, ఎస్టీ, డెఫినెటివ్లు, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లు కదా వాళ్ళకి 40% మార్క్స్ కంటే కూడా అబవ్ అనేది అయితే ఇక్కడ ఉండాలని చెప్పి అయితే మనకి మ్యాక్సిమం చేశారు. ఇంకా ఇక్కడ ఒకవేళ రానట్లుగైతే వాళ్ళు టెట్ ఎగ్జామ్ అనేది అయితే క్వాలిఫై అవ్వకపోయినట్లుగానమాట. దీనికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అనేవి మనకి ఆధారంగా చూసుకున్నట్లుగా అయితే దాని డేట్ అనేది కూడా మ్యాక్సిమం చేశారు. ఒకసారి మనం ఇలాగా వెళ్ళినట్లుగా అయితే ఇక్కడ డిఎస్సి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అయితే క్లియర్ అవుతుంది. వెయిటేజ్ చూసుకున్నట్లుగా అయితే 20% వెయిటేజ్ అనేది మనకి ఈ టెట్లో ఉండే వెయిటేజ్ అనేది ఒక 80 అంటే ఇక్కడ మనకి టెట్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ మార్క్స్లో చూసుకున్నట్లుగా అయితే డిఎస్సికి 20% మార్క్స్ అనేవి అయితే యాడ్ అయితే అవుతాయి. అది ఇక్కడ మ్యాక్సిమం చేశారనమాట, ఇంకేం కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ షెడ్యూల్ చూసుకున్నట్లుగా అయితే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ అనేది 2/7/2024 అయితే రిలీజ్ చేశారు. అలానే పేమెంట్స్ వచ్చేసరికి 3 నుంచి 16 వరకు స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ సబ్మిషన్ పేమెంట్స్ వచ్చేసరికి 4 నుంచి 17 వరకు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మాక్ టెస్ట్కి సంబంధించిన మాక్ టెస్ట్ అంటే అందరికీ తెలిసింది కదా. మాక్ టెస్ట్ మీన్స్ ఇక్కడ ఏంటి అంటే మాక్ టెస్ట్ అంటే ప్రతి పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక మోడల్ అనమాట. దాన్నే మాక్ టెస్ట్ అంటాము. అవి 16th మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి 25/7/2024 హాల్ టికెట్స్ అనేది అయితే ఇస్తారు. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ చూసుకున్నట్లుగా అయితే మనకి పేపర్ 1A, 1B, 2A, 2B ఇవన్నీ కూడా 5/8/2024 నుంచి 28/2024 ఈ డేట్స్ మధ్యలోని 2 సెక్షన్లో కూడా అన్ని రోజులు అయితే జరుగుతాయి. సెక్షన్ 1 9:30 నుంచి 12 వరకు, సెక్షన్ 2 వచ్చేసరికి 2:30 నుంచి 5 వరకు. అలానే దీని యొక్క ఇనిషియల్ కీ ఎగ్జామ్స్ అవుతాయి కదా, దానికి ఇనిషియల్ కీ అనేది 10/8/2024 వరకు అయితే ఉంటుంది. అలానే రిసీవింగ్ అబ్జెక్షన్స్ అంటే కీస్లోని కానీ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే 11/8/2024 నుంచి 21/8/2024 వరకు అయితే మనకు ఇనిషియల్ కీ అనేది అంటే అబ్జెక్షన్స్ అనేవి అయితే పెట్టేసుకోవచ్చు. ఫైనల్ కీ అనేది ఎస్సీఆర్టీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే 25 రిలీజ్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ అనేది 30/8/2024 వరకు అయితే మనకి ఇక్కడ ఈ అబ్జెక్షన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది ఆ రోజున అయితే వస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇప్పుడు చూసాం కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది అయితే. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లుగా అయితే ఇక అప్లికేషన్ ఫామ్స్లో అయితే ఎటువంటి మిస్టేక్స్ అనేది అయితే చేయొద్దని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక షెడ్యూల్ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మనకి మొత్తం కూడా ఇక్కడ పేమెంట్స్కి సంబంధించింది కానీ ఇదంతా కూడా డీటెయిల్ నోటిఫికేషన్ రూపంలో ఇచ్చారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి అంటే 2022లోనే మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ అనేది అయితేనే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం దీనికి కొంచెం మార్చారు అంతే. ఏపీ టెట్ జూలై 2024 అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ కొంచెం పేపర్ సిలబస్ ఏంటి అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా. సిలబస్ ఏంటి అనేది అయితే మీరు కొంచెం చూసుకోండి. అలాగా దానికి సంబంధించినటువంటి ఇది ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలా చదవాలి అనే సిలబస్ అనమాట. మొత్తం లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయని చెప్పేసి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనైతే ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాం కదా, దాని ద్వారా కూడా మీరు తెలియజేసుకోవచ్చు ఏం చదవాలి ఏంటి అని చెప్పేసి అయితే. మీరు దాని గురించి అయితే ఆలోచించనక్కర్లేదు. ఇలా దీని గురించి ఆల్రెడీ ఇప్పుడు అంది వీడియో అనేది అయిపోయింది కాబట్టి మీరు దాని గురించి మరి ఎక్కువ చేయకండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అందింది అనుకుంటే ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే నేను
ఆ ఫుల్ వీడియో అనేది కూడా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, పేమెంట్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ ఎడిట్ కావాలని చెప్పేసి అయితే నేను మీకు అందజేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.